టికెట్ లేని ప్రయాణం చట్టరీత్యా శిక్షార్హం అని బస్సుల్లో రైళ్లలో రాసేస్తారు కదండి. చట్టరీత్యా నేరం అంటే అర్థం ఏంటండి? అలాంటి వాళ్ళని పట్టుకుని ఫైన్ వేయాలండి. కానీ రైల్లో టీటీఈ కూసంత ఓవర్ యాక్షన్ చేసేసాడండి. అక్క మనం మాత్రం మామూలు యాక్షన్ చేసేద్దాం, నువ్వు అస్సలు తగ్గొద్దు, నీ వెనకాలే నేను ఉంటానక్క. రే ఈ రోజు నువ్వేంట్రా ఇంత ఫ్లోలో ఉన్నావు? ఆ టీటీఈ కూడా నీలాగే ఓవర్ చేసేసి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు అన్నమాట. అసలు ఏడు జరిగిందో మీరు కూడా ఒకసారి చూసేయండి. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన వీడియోలు వైరల్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. ఒక్కో రకమైన వీడియోకి ఒక్కో రకమైన రీజన్ ఉంటుంది. రీజనల్ గా రైలు ఎక్కితే టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఆ పాసింజర్ టికెట్ తీసుకోకపోతే టీటీఈ వచ్చి చెక్ చేసినప్పుడు ఫైన్ వేస్తాడు. అది రైల్వే రూల్ కాబట్టి తప్పదు. లేదా అలాంటి వారిని రైల్వే పోలీసు దళానికి అప్పగిస్తారు. అది కూడా కామన్ గా జరిగేదే. కానీ ఒక టీటీఈ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తిట్లు తిన్నాడు. యూజర్లు ఫుల్గా ఫైర్ అయ్యారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడని ఆ యువకుడిని విచక్షణ కోల్పోయి చితకబాదాడు రైల్లోని టీటీఈ. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతుంది. అసలు ఒకరిని కొట్టే అధికారం టీటీఈకి ఎవరిచ్చారని నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి టీటీఈని వెంటనే డ్యూటీ నుంచి తొలగించేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అసలేం జరిగిందో ఓసారి చూస్తే, ప్రయాణికుడి కాలర్ పట్టుకున్నాడు టీటీఈ. కాలర్ పట్టుకుని ఆ పాసింజర్ను లాగుతుంటే అతనేమో విడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ ఆ తర్వాత కూడా టీటీఈ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. ఆ పాసింజర్ జుట్టు పట్టుకుని లాగడం ప్రారంభించాడు టీటీఈ. ఆ పాసింజర్ తన మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొత్తం సంఘటనను రికార్డ్ చేస్తున్నట్లు కనిపించింది. దాంతో ఆ టీటీఈ మరింతగా సహనం కోల్పోవడమే కాకుండా కోపంతో ఊగిపోయాడు. ఆ పాసింజర్ మొబైల్ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. దానిని అడ్డుకునేందుకు ఆ వ్యక్తి ట్రై చేశాడు. సీటు లేకపోవడం వల్లే ఈ వివాదం ప్రారంభమైందని అంటున్నారు. ఆ వీడియోలో పాసింజర్ను టీటీఈ కొడుతున్నట్లుగా కనిపించింది. సార్, మీరు నా బంగారు గొలుసు తెంపేశారు. నేను జరిమానా చెల్లించడానికి రెడీగా ఉన్నాను. కానీ మీరు నన్ను కొడుతూనే ఉన్నారు అని పాసింజర్ చెబుతున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి సంఘటన జరిగిన సమయంలో ఫేస్బుక్ లో లైవ్ ఇస్తున్నాడని వీడియో షేర్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. ఈ వీడియోను ఎక్స్ హ్యాండిల్ @గర్ఖాలేష్ షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి టీటీఈలు డ్యూటీకి పనికిరారని అంటున్నారు.